సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. జీకే టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ అండి. 1500 ప్రశ్నలు కేవలము 59 రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కావాలనుకున్న వారు 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ 1 అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్. ఇక్కడ టాపిక్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మొత్తం 27 టాపిక్స్ అయితే ఇందులో 28 టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. పేమెంట్ చేసే స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ షిఫ్ట్ 3 అండి, మార్చి 2వ తారీఖు నిర్వహించినటువంటి 3వ షిఫ్ట్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఈరోజు మనము విత్ ఆన్సర్స్తో మనము క్లియర్గా చూద్దాము. సో మన స్టూడెంట్స్ మరి పరీక్ష రాసిన తర్వాత క్వశ్చన్స్ అయితే పంపడం జరిగిందండి మన యొక్క వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో. సో వాటిని బేస్ చేసుకొని మెమరైజ్డ్ క్వశ్చన్స్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు 3 షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అవుతున్నాయండి. కాబట్టి మనము ఈ షిఫ్ట్లకు సంబంధించినటువంటి వీడియోస్ చూడడం ద్వారా నెక్స్ట్ పరీక్ష రాసేటువంటి వారికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. వీటికనే కాదు, ఇంకా రానున్నటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వారిలో సిక్కుల 3వ గురువు ఎవరు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద థర్డ్ గురు ఆఫ్ సిక్? ఎవరండి? గురు అమర్ దాస్ అనేటువంటి వ్యక్తి సిక్కుల యొక్క 3వ గురువుగా అయితే ఉన్నారు, ఓకేనా. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఏంటి అని చెప్పేసి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథము ఆది గ్రంథ్, ఓకేనా. ఆది గ్రంథ్ అండి, గుర్తుంచుకోవాలి. సిక్కుల యొక్క పవిత్ర దేవాలయం స్వర్ణ దేవాలయము అమృత్సర్లో అయితే ఉంది, పంజాబ్లో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వేద నాగరికత దేనిపై ఆధారపడింది? వాట్ వాజ్ ద వేదిక్ సివిలైజేషన్ బేస్డ్ ఆన్? ఏంటండి? పశుపోషణ మరియు వ్యవసాయంపై ఆధారపడింది. హరప్పా సంస్కృతి క్షీణించిన తర్వాత భారతదేశంలో ఈ నాగరికత అభివృద్ధి చెందింది, ఓకేనా. బేస్డ్ ఆన్ యానిమల్ హస్బెండరీ అండ్ అగ్రికల్చర్, దిస్ సివిలైజేషన్ డెవలప్డ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ది హరప్పన్ కల్చర్, ఓకే, గుర్తుంచుకోవాలి. శాసనసభలో సభ్యత్వం పొందేందుకు కనీస వయస్సు ఎంత ఉండాలి? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఎంత ఉండాలండి? 25 ఇయర్స్ ఉంటే సరిపోతుందండి. 25 సంవత్సరాలు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే, ఓకేనా, గమనించాలి. కొన్ని ముఖ్యమైనవి అయితే చూద్దామండి, అప్పుడప్పుడు అడుగుతున్నారు. అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే ఎంత సంవత్సరాలు ఉండాలండి? 30 సంవత్సరాలు. గవర్నర్ కూడా 30 సంవత్సరాలు ఉండాలి. రాజ్యసభ సభ్యుడికి 30 సంవత్సరాలు, లోక్సభ సభ్యుడికి 25 సంవత్సరాలు, ఓకేనా. శాసనసభ సభ్యుడికి 25, శాసన మండలి అంటే ఎమ్మెల్సీ సభ్యులకి 30 సంవత్సరాలు అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్, పోస్టల్ సవరణ బిల్లులో పాకెట్ వీటోని ఏ రాష్ట్రపతి ఉపయోగించారు? విచ్ ప్రెసిడెంట్ యూజ్డ్ ద పాకెట్ వీటో ఇన్ ద పోస్టల్ అమెండ్మెంట్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎవరండి? భారత 7వ రాష్ట్రపతి అయినటువంటి జ్ఞాని జైల్ సింగ్ అండి. ఎవరండి? జ్ఞాని జైల్ సింగ్ 1986లో పాకెట్ వీటోను ఉపయోగించడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం అండి, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. రిపీటెడ్గా అడుగుతున్నారు ఈ క్వశ్చన్. కొంచెం క్వశ్చన్ అటు ఇటు చేంజ్ చేస్తారు, బట్ ఆన్సర్ అయితే అదే ఉంటుంది. అతని పదవి కాలము జూలై 25, 1982 నుంచి జూలై 25, 1987 వరకు ఉంటుంది. పాకెట్ వీటో అంటే రాష్ట్రపతి బిల్లుపై చర్య తీసుకోకుండా ఉండడం అండి. సింపుల్. రాష్ట్రపతి ఆమోదానికై ఒక బిల్లు పంపిస్తారండి. అది రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణాధికారం ప్రకారము దాన్ని ఆమోదించవచ్చు, లేదా అలాగే పెట్టుకోవచ్చు. సింపుల్, ఓకేనా. ద 7th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాని జైల్ సింగ్ యూజ్డ్ ద పాకెట్ వీటో ఇన్ 1986. హిస్ టర్మ్ వాజ్ జూలై 25, 1982 to July 25, 1987. A pocket veto means that the president cannot take action on a bill. Okay. Next, golden quadrilateral
అంటే స్వర్ణ చతుర్భుజి హైవే నెట్వర్క్ మొత్తం పొడవు ఎంత? వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది గోల్డెన్ క్వాడ్రేటల్ హైవే నెట్వర్క్? ఎంతండి? 5846 కిలోమీటర్లండి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలన్నింటినీ కలుపుతూ కూడా దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఓకే, భారతదేశంలో పూర్తయిన అతిపెద్ద హైవే ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రపంచంలోనే 5వ పొడవైన హైవే ప్రాజెక్ట్. స్వర్ణ చతుర్భుజం భారతదేశంలో 13 రాష్ట్రాల గుండా వెళ్తుందండి. ఎన్ని రాష్ట్రాలు? 13. అయితే ఈ బంగారు చతుర్భుజి ప్రాజెక్టు భారతదేశంలోని 4 జాతీయ రహదారులను కలుపుతుంది. ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ద లార్జెస్ట్ హైవే ప్రాజెక్ట్ కంప్లీటెడ్ ఇన్ ఇండియా. ఈస్ దిస్ ద 5th longest highway project in the world? The Golden Quadrilateral passes through 13 states of India. Passes 13 states. Next, వీరులో ఎవరు కోల్ తిరుగుబాటులో పాల్గొన్నారు? హూ అమాంగ్ దీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కోల్ రెబెలియన్? సో బుధు భగత్ అండి. 1831-32 టైంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఛోటా నాగపూర్లో కోల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి భారతీయ విప్లవకారుడండి వీరు. ఓకేనా, కోల్ తిరుగుబాటు అనేది 1831లో బ్రిటిష్ ప్రభుత్వ దురాఘాతాలకు వ్యతిరేకంగా జార్ఖండ్లోని కోల్ తెగవారు చేసినటువంటి తిరుగుబాటు. ఓకేనా, సో యా, బుధు భగత్ వాజ్ అన్ ఇండియన్ రెవల్యూషనరీ who led the Coal Rebellion in Chotanagpur against British rule in 1931 and 32. Coal Rebellion was a revolt against the atrocities of the British government in 1831. Okay, next one. సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయం అనే భావన ఏ విప్లవం నుండి తీసుకొనబడింది? సామాజిక ఆర్థిక మరియు రాజకీయ న్యాయం అనేటువంటి భావన ఏ విప్లవం నుంచి తీసుకున్నాము? From which revolution was the concept of social, economic and political justice derived? ఇక్కడి నుంచి వచ్చిందండి రష్యన్ విప్లవం అండి. 1917లో రాచరికం రద్దుతో ప్రారంభమైంది. దీనికి వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వం వహించారు. ఇంపార్టెంట్. రష్యన్ రెవల్యూషన్ బిగిన్ ఇన్ 1917 with the abolition of the monarchy. It was led by Vladimir Lenin. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పాలరాయి ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? మనము ఇంట్లో ఉపయోగించేటువంటి మార్బుల్ అండి. ఓకేనా, ఇన్ విచ్ మౌంటైన్ రేంజ్ ఈజ్ అ మార్బుల్ లొకేటెడ్? ఎక్కడండి? రాజస్థాన్లోని అరావలిలో చాలా ఎక్కువగా లభిస్తుందండి. ఆరావలి, కారాకోరం మరియు అపెనియన్ వంటి అనేక పర్వత శ్రేణుల్లో కనుగొనబడింది. ఫౌండెడ్ ఇన్ మనీ మౌంటైన్ రేంజెస్ సచ్ యాజ్ అరావలి, కారాకోరం అండ్ అపెనిస్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరు? హూ ఈజ్ ద కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్. ఓకే. ఆజాద్ హిందూ ఫౌజుకు ఎవరు నాయకత్వం వహించారు? హూ లెడ్ ద ఆజాద్ హిందూ ఫౌజ్? ఎవరండి? నేతాజీ సుభాష్ చంద్రబోస్. అక్టోబర్ 21, 1943న ఆయన ఆదేశాన్ని స్వీకరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ he took a command on October 21st, 1943. ఇది 1939లో ఏర్పాటు చేశారండి ఆజాద్ హిందూ ఫౌజ్. ఓకే. నెక్స్ట్, గంగా సాగర్ ఫేర్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? గంగా సాగర్ ఫేర్ ఈజ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? గంగా సాగర్ ఫేర్ ఆన్సర్. గంగా సాగర్ ఫేర్ అనేది పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపంలో గంగా మరియు బంగాళాఖాతం సంగమం వద్ద జరిగే వార్షిక మతపరమైన పండుగగా మనము చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో చూద్దాం. గంగా సాగర్ ఫేర్ ఈజ్ అన్ యాన్యువల్ రిలీజియస్ ఫెస్టివల్ హెల్డ్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది Ganges and the Bay of Bengal on Sagar Island in West Bengal. ఓకే. నెక్స్ట్ వన్. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరము శివరాత్రి పండుగను ఏ నెలలో జరుపుకుంటారు? అకార్డింగ్ టు ద హిందూ క్యాలెండర్, ఇన్ విచ్ మంత్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ శివరాత్రి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్. పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి
జరుపుకుంటారు. ఈ రోజును మహాశివరాత్రి అంటారు. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద చతుర్దశి ఆఫ్ ది కృష్ణపక్ష ఆఫ్ ది మంత్ ఆఫ్ పాల్గొన. దిస్ డే ఈజ్ కాల్డ్ మహాశివరాత్రి. ఓకే, ఇంపార్టెంట్. 1857లో జరిగిన విప్లవంలో నానా సాహెబ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎక్కడ నాయకత్వం వహించారు? ఫ్రమ్ వే డిడ్ నానా సాహెబ్ లెడ్ ద రివోల్ట్ అగైన్స్ట్ ద బ్రిటిషర్స్ ఇన్ 1857 రివోల్ట్స్? ఆన్సర్ కాన్పూర్ నుంచండి. ఓకే, నానా సాహెబ్ పీష్వా బాజీరావు టూ యొక్క దత్తపుత్రుడు. అతని యొక్క అసలు పేరు ఏంటండి? దుండుపంత్. ఓకే, దుండుపంత్. కాన్పూర్ నానా సాహెబ్ వాజ్ ద అడాప్టెడ్ సన్ ఆఫ్ ది పీష్వా బాజీరావు టూ. ఈజ్ ద ఒరిజినల్ నేమ్ వాజ్ దుండుపంత్. ఓకే, ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఏది రాష్ట్ర శాసనసభలో భాగంగా పరిగణించబడదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ పార్ట్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్? ఏంటది? ద స్టేట్ లెజిస్లేచర్ కన్సిస్ట్ ద గవర్నర్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే దీంట్లో ఏది భాగంగా పరిగణించబడదు అన్నారు. బట్ పరిగణించబడేవి ఏంటండి? గవర్నర్ అండ్ శాసనసభ, శాసన మండలి. ఈ మూడింటిని కలిపియే మరి రాష్ట్ర శాసనసభ అంటారండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. చంద్రగుప్త మౌర్యుని కుమారుడు ఎవరు? హూ ఈజ్ ద సన్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య? ఎవరండి? బిందుసారా. బిందుసారనే అమృత్ఘట్ అని కూడా పిలుస్తారు. బిందుసార ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అమృత్ఘట్. ఓకే, ఉత్తర సర్కార్ బీచ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఉత్తర సర్కార్ బీచ్? ఉత్తర సర్కార్ తీరం అనేది మహానది మరియు కృష్ణా నదుల మధ్య ఉన్న తూర్పు తీర మైదానంలో భాగము. ఇది ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్లలో విస్తరించి ఉంది. దీనిని ఉత్తర సర్కార్ అని కూడా పిలుస్తారు. ద ఉత్తర సర్కార్ కోస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ బిట్వీన్ ద మహానది అండ్ కృష్ణా రివర్. It extends across Odisha and Andhra Pradesh. It is also known as Uttara Sarkar. Next one. ఆస్ట్రేలియాతో భారతదేశం ఏ వాణిజ్యాన్ని బలోపేతం చేసింది? వాట్ ట్రేడ్ యాజ్ ఇండియా స్ట్రెంగ్థెన్డ్ విత్ ఆస్ట్రేలియా? ఏంటండి? బొగ్గు అండి. బొగ్గు ఎక్కువగా కేంద్రీకృతమై ఉందండి. ఆస్ట్రేలియా భారతదేశాన్ని చేసే ఎగుమతుల్లో 74% ఉంటుందండి. ఇందులో 71.4% కుకింగ్ బొగ్గు. Coal is a highly concentrated. 74% of Australia exports to India, of which 71.4% is a cooking coal. అంటే కుకింగ్ బొగ్గునే ఎక్కువగా మనమైతే ఆస్ట్రేలియాకి ఎగుమతి చేస్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ వన్. ఇండియా ఎయిర్ ఫోర్స్ డే 2024 నాడు ఎయిర్ షో మరియు పరేడ్ ఏ నగరంలో నిర్వహించారు? ఇన్ విచ్ సిటీ వాజ్ the air show and a parade organized on Indian Air Force Day 2024? చెన్నైలోని మెరీనా బీచ్లో జరిగిందండి. ఈ వేడుక అక్టోబర్ 8, 2024 జరిగింది. ఈ రోజున భారత వైమానిక దళం తన 92వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇంగ్లీష్లో చూద్దాం. హెల్డ్ ఎట్ మెరీనా బీచ్, చెన్నై. ద సెరమనీ టుక్ ప్లేస్ ఆన్ October 8, 2024. On the day, the Indian Air Force celebrated its 92nd anniversary. Important. నెక్స్ట్. భారతదేశంలోని ఏ జాతీయ రహదారి గుజరాత్లోని పోర్బందర్ను అస్సాంలోని సిల్చర్ను కలుపుతుంది? అంటే ఇటు సైడ్ మనకి తూర్పున డెడ్ ఎండ్లో ఉండేటువంటి అస్సాంలోని సిల్చర్ అండ్ ఈ గుజరాత్లోని చివరిలో ఉండేటువంటి పోర్బందర్. సో రెండు మూలాలు అన్నట్టు, తూర్పున ఒకటి, పడమరను ఒకటి. ఓకేనా. విచ్ నేషనల్ హైవే ఇన్ ఇండియా కనెక్ట్ పోర్బందర్ ఇన్ గుజరాత్ అండ్ సిల్చర్ ఇన్ అస్సాం? ఏంటంటే జాతీయ రహదారి 27, నేషనల్ హైవే 27. భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ క్రింద వాటిలో దేనికి సంబంధించింది? ద థర్డ్ షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? 3వ షెడ్యూల్లో భారత కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ మొదలైన వివిధ రాజ్యాంగ పదవుల ప్రమాణాలు లేదా ధృవీకరణ రూపాలు అయితే ఉన్నాయండి. భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలోని 75
4, 99, 124 6, 164 3, 188 మరియు 219 అధికరణలు ఉన్నాయి. ఇంపార్టెంట్. దేని గురించి తెలియజేస్తుందండి? యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి గురించి అయితే తెలియజేస్తుంది. ఓకే, భారతదేశంలో నైరుతి ఋతుపవనాల వర్షం కురిసే మొదటి రాష్ట్రము. ఓకే, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు రిసీవ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ రెయిన్స్? నైరుతి ఋతుపవనాలు కేరళ అండి. ఓకేనా, జూన్ 5 వరకు కేరళ తీరాన్ని తాకుతాయండి ఋతుపవనాలు. ఓకే, ఎందుకంటే ఋతుపవనాలు అరేబియా సముద్ర శాఖ మొదటి కేరళలోని పశ్చిమ కనుమలనైతే తాకుతాయి జూన్ 5న. ఓకే, నెక్స్ట్, సంస్థానాల మాజీ పాలకుల బిరుదులు మరియు ప్రత్యేక అధికారాలను ఏ సవరణ మార్చింది? విచ్ అమెండ్మెంట్ చేంజ్ ద టైటిల్? అంటే దీన్ని మనము రాజాభరణాల రద్దు చట్టంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ చూద్దాం. విచ్ అమెండ్మెంట్ చేంజ్ ద టైటిల్స్ అండ్ స్పెషల్ పవర్స్ టు ద ఫార్మర్ రూరల్స్ ఆఫ్ ది ప్రిన్స్లీ స్టేట్స్? అంటే సంస్థానాలు. ఓకేనా, ఎప్పుడండి? 26వ రాజ్యాంగ సవరణ చట్టం 1971లో దీన్ని తీసేశారండి కంప్లీట్గా. 26th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రివ్యూ అండి. సో 2 మార్చ్ 2025 థర్డ్ షిఫ్ట్ అండి ఇది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.